శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 539వ నామం శృతి. మంత్రస్వరూపంలో శ్రీ శృత్యై నమః. శృతి అంటే వేదములు. అమ్మవారు వేదస్వరూపిణిగాను వేదమాతగాను ఉన్నారు. వేదాలకు శృతులు అనే పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహర్షులు తమ అపూర్వమైన మంత్రజపం చేత, మంత్రాది దేవతల యొక్క ధ్యానం చేత, ఆ తర్వాత ఆ మంత్ర దేవతలు సంతృప్తిపరచటానికి చేసే యజ్ఞాల ద్వారా ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. దేవత అనుగ్రహం పొందిన మహర్షి కొన్ని అతీంద్రియ శక్తులను సంపాదిస్తాడు. ఈ అతీంద్రియ శక్తులు కలిగిన వారు కొంతమంది భౌతిక దృష్టి చేత తిరోగమనం పాలవుతారు. తమకు లభించిన ఈ అతీంద్రియ శక్తులను మరింత సాధనా మార్గంలో పురోగమించేందుకు కొందరు మహర్షులు వినియోగిస్తారు. అలా వారు ఈశ్వరుని యొక్క శబ్దాలను వినగలిగే శక్తులు సంపాదిస్తారు. అంటే ఈశ్వరుని యొక్క శక్తి వారికి శబ్ద రూపంగా వినపడుతుంది. వారు విన్నదాన్ని అలాగే తమ శిష్యులకు ఉపదేశం రూపంలో వినిపిస్తారు. అలాగా మంత్రద్రష్టలైన మహర్షులు ఈశ్వర సంబంధమైన శక్తిని విని తమ శిష్యులకు అందిస్తారు. ఆ శిష్యులు ఆ జ్ఞానాన్ని తమ యొక్క గురువుల కృపచేత పొంది కొంతకాలానికి తాము గురువులై తమ యొక్క శిష్యులకు అందిస్తారు. ఈ విధంగా గురు శిష్య పరంపరలో తాము వినని దానిని తమ శిష్యులకు అందించే ఈ జ్ఞానం కేవలం వినడం ద్వారా మాత్రమే పరంపరలో అందుతుంది. కాబట్టి వినడం ద్వారా లభించిన జ్ఞానం కనుక ఈ జ్ఞానానికి శృతి అనే పేరు నిశ్చయమైంది. ఈ శృతులని మనం వేదము అని కూడా అంటున్నాం. వేదమాత అయిన అమ్మవారు వేదస్వరూపిణిగా గురు శిష్య పరంపరలో పరంపరాగతంగా వేల సంవత్సరాల నుంచి విజ్ఞాన స్వరూపంలో ఇలా ప్రవహిస్తూనే మనలను రక్షిస్తోంది. ఇలా మనలను రక్షించే అమ్మవారి యొక్క స్వరూపానికి శృతి అని పేరు. ఈ అమ్మవారి అనుగ్రహంతో భగవంతుని యొక్క జ్ఞానం మనకు లభించాలని ఆ అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.